హార్ముజ్ జలసంధి విషయంలో అమెరికా, ఇరాన్ మధ్య కీలక ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఒమన్ దేశం దౌత్యంతో అంతర్జాతీయ నౌకాయానాన్ని పునరుద్దరించేందుకు ఇరు దేశాల మధ్య రహస్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు శాంతి ఒప్పంద ప్రతిపాదనలపై ఇరు దేశాలు సంతకం చేశాయని సమాచారం. ఒక దేశ అంతరంగిక వ్యవహారాల్లో మరో దేశం తలదూర్చకూడదని, ఇరు దేశాల సార్వభౌమాధికారాన్ని పరస్పరం గౌరవించుకోవాలని ఒప్పందంలో పేర్కొన్నాయి. హార్ముజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకల ప్రయాణానికి సురక్షితంగా తరలి వెళ్లేలా మార్గం ఇస్తే ఇరాన్కు సంబంధించిన ఆర్థిక ఆంక్షల్ని సడలించినట్లు అమెరికా ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ నిర్ణయంతో ఇక చమురు ధరలు తగ్గే అవకాశం ఉంది. కాగా ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల తర్వాత హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. దీంతో అంతర్జాతీయంగా చమురు సంక్షోభం తలెత్తింది. ఈ నేపథ్యంలో ఈ జలసంధిని తెరవాలని అమెరికా, ఇరాన్ను పలుమార్లు కోరినప్పటికీ ఒప్పందం కుదిరినప్పటికీ ఇరాన్ ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో తాజాగా రహస్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. హార్ముజ్ ను రీఓపెన్ కు ఇరాన్ కఠినమైన కండిషన్స్ విధించినట్టు సమాచారం. హార్ముజ్ జలసంధి తెరవాలంటే అమెరికా తమ షరతులను ఒప్పుకోవాలని ఇరాన్ స్పష్టం చేసింది. హార్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ డిమాండ్లు తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలంటే ముందుగా ఇరాన్, దాని మిత్ర దేశాలపై అమెరికా మిలిటరీ ఆపరేషన్లను నిలిపివేయాలని ఇరాన్ పేర్కొంది. అలాగే హార్ముజ్ ప్రాంతంలో విధించిన బ్లాకెడ్ ను ఎత్తివేయాలని, అక్కడి నుంచి అమెరికా సేనలు, ఎయిర్ ఫోర్స్ ను వెనక్కి పిలవాలని డిమాండ్ చేసింది. అంతేకాకుండా ఇరాన్ కు యుద్ద పరిహారం చెల్లించాలని, తమపై విధించిన అన్ని ఆంక్షలను ఎత్తివేయాలని ఇరాన్ స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. అమెరికా సీజ్ చేసిన ఇరాన్ ఆస్తులను కూడా తిరిగి విడుదల చేయాలని తెలిపింది. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్ పెట్టిన ఈ షరతులపై అమెరికా ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది. హార్ముజ్ జలసంధి ప్రపంచ ఇంధన రవాణాలో అత్యంత కీలకమైన మార్గం కావడంతో అక్కడ ఏర్పడే ప్రతిష్టంభన అంతర్జాతీయంగా కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో ఇరాన్, అమెరికా మధ్య చర్చలు, ఇరాన్ పెట్టిన షరతులు ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.